భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో కాళేశ్వరం ఈఎన్సీ హరిరాంపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది ఏసీబీ. సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఈఎన్సీ హరిరాంకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది న్యాయస్థానం. దీంతో ఈఎన్సీ హరిరాంను చెంచల్గూడ జైలుకు అధికారులు తరలించారు. హరిరాం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. గజ్వేల్లో 30 ఎకరాల్లో ఫామ్ హౌస్, హైదరాబాద్లో లగ్జరీ ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అతని బంధువుల ఇళ్లలో 13 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో ఫ్లాట్స్ ను గుర్తించారు. ఏపీ రాజధాని అమరావతిలోనూ ఒక కమర్షియల్ స్థలం ఉన్నట్లుగా గుర్తించారు. మార్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరువులో 20 గుంటల భూమి ఉన్నట్లు అధికారులు తేల్చారు. శ్రీనగర్లో 2 ఇండిపెండెంట్ హౌసెస్, గాజుల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ ను గుర్తించారు. కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలోనూ ఓపెన్ ప్లాట్స్ ను గుర్తించారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరాంపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అయితే సోదాల్లో భారీగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ కేసులో ఈఎన్సీ హరిరాంకు ఇప్పటికే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను న్యాయస్థానం విధించింది. ఈ నేపథ్యంలోనే చెంచల్గూడ జైలుకు ఆయన్ను అధికారులు తరలించారు. అయితే హరిరాం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. గజ్వేల్లో 30 ఎకరాల్లో ఫామ్ హౌస్, హైదరాబాద్లో లగ్జరీ ఫ్లాట్లు, అతని బంధువుల ఇళ్లలో 13 చోట్ల ఏసీబీ సోదాలు చేసి ఇంకా షేక్పేట్లో, కొండాపూర్లో విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో ఫ్లాట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే ఏపీ రాజధాని అమరావతిలోనూ కమర్షియల్ స్థలం ఉన్నట్లుగా గుర్తించారు. మార్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరువులో 20 కుంటల భూమి ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ఇక శ్రీనగర్లో 2 ఇండిపెండెంట్ హౌసెస్, అలాగే గాజుల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇక కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలోనూ ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏసీబీ అధికారులు ఇంకా ఆస్తుల విషయానికి సంబంధించి ఎటువంటి విషయాలు బయటపెడుతున్నారు? ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా అయితే ఏసీబీ గుర్తించింది. హరిరామ్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు కళ్ళు చెదిరిపోయే ఆస్తులు బయటపడడం జరిగింది. ఆయన దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా కూడా పనిచేశాడు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిపై కూడా లోన్లు తీసుకొని రావడం జరిగింది. ఆ లోన్ల ద్వారా వచ్చిన అమౌంట్ అంతా కూడా కాంట్రాక్టర్లకు చెల్లించామని చెప్పేసి హరిరామ్ గతంలో కాళేశ్వరం కమిషన్ ఎదుట కూడా విచారణ సందర్భంగా వెల్లడించడం జరిగింది. అయితే ఆయన ఈ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏసీబీ లోతుగా దర్యాప్తు చేసి నిన్న ఏకకాలంలో ఆయన ఇంటితో పాటు మరొక 13 చోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో 100 కోట్లకు పైగా ఆయన ఆస్తులు గుర్తించడం జరిగింది. 2 ఖరీదైన విల్లాలు, అదేవిధంగా 2 ఇండిపెండెంట్ హౌజెస్, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ హౌజెస్, అదేవిధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్, 22 ఎకరాల వ్యవసాయ భూమి, అదేవిధంగా బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, అక్కడ ఒక ఫామ్ హౌస్, అదేవిధంగా అమరావతిలో కమర్షియల్ కాంప్లెక్స్, ఇలా అనేక ఆస్తులు ఆయన కూడబెట్టడం జరిగింది. ఒక BMW కారుతో పాటు మరొక కారు కూడా కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇక ఆయన బ్యాంక్ లాకర్లు 3 ఉన్నాయి. వాటిని సోమవారం రేపు తెరిచే అవకాశం కనబడుతుంది. ఈరోజు ఉదయం ఆయనని రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం హరిరామ్ చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే ఆయనని కస్టడీకి తీసుకొని మరింత విచారణ చేసేది ఉందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుండి ఆయన పనిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఎన్ని ఆస్తులు కొనుగోలు చేశాడు, ఎక్కడెక్కడ ఎవరెవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ ఆరా తీస్తుంది. ఇక హరిరామ్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఖరీదైన విల్లాలతో పాటు ఇంకా ఆ ఆస్తులు భారీగా కూడబెట్టి ఉంటాడని చెప్పేసి కూడా అనుమానాలు ఏసీబీ వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆయన బినామీలకు సంబంధించి పూర్తి విచారణ చేస్తున్నారు. ఆయన బంధువులు, ఆయన సోదరుడు, అదేవిధంగా ఆయన దగ్గరగా క్లోజ్గా ఉండే మరికొందరు ఇళ్లలో కూడా సోదాలు చేసే అవకాశం కనబడుతుంది. నిన్న చాలా కీలకమైన డాక్యుమెంట్లను ఇంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ వాల్యూ ప్రకారమే ఈ ఆస్తుల విలువ 100 కోట్లు అంటే మార్కెట్ వాల్యూలో దాన్ని 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంకా మనం దాన్ని అంచనా వేసుకోవచ్చు ఎంత ఆస్తులు సంపాదించాడు, ఎలా కూడబెట్టాడు. ఎందుకంటే వాళ్ళ భార్య అనిత కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఇంజనీర్గా పనిచేస్తుంది. ఆమె కూడా అవినీతికి పాల్పడ్డారు. ఇద్దరు కలిసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో చక్రం తిప్పారు. అనుమతులు కావచ్చు, కాంట్రాక్టర్లకు నిధులు చెల్లింపులు కావచ్చు, వారి నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో వీరు కాళేశ్వరం కార్పొరేషన్గా ఎండీగా చేశారు. అది ప్రస్తుతం గజ్వేల్ జోన్ చీఫ్ ఇంజనీర్గా హరిరామ్ పనిచేస్తున్నారు. కాబట్టి హరిరాము ఏ కాంట్రాక్టర్ నుంచి ఎంత పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నాడు, మొత్తం ఆస్తుల రూపంలోనే ఆయన లంచాలు తీసుకున్నట్టుగా ఏసీబీ గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే కేసు నమోదు చేసి ఆయనని జడ్జి ముందు ఈరోజు ఉదయం హాజరుపరిచి తర్వాత రిమాండ్కు తరలించడం జరిగింది. ఆయనని కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుల అనుమతులు ఏవైతే బ్యారేజీలు నిర్మించారో ఆ బ్యారేజీలకు సంబంధించిన అనుమతులు కావచ్చు, ఆ బిల్లుల చెల్లింపులో అనేక గోల్మాలు జరిగాయి. వాటిని ఎస్టిమేషన్ పెంచి మరీ బిల్లులు చెల్లించారు. కాబట్టి దానివల్ల వీళ్ళు లబ్ధి పొంది ఉంటారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏ కాంట్రాక్టర్ నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందాడు, ఎక్కడెక్కడ ల్యాండ్ రూపంలో కొనుగోలు చేసి తర్వాత బినామీ అంటే ప్రస్తుతం ఈయన పేరు మీద బయటపడ్డ ఆస్తులే 100 కోట్లు అంటే ఇంకా బినామీల పేరుపై ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాడు, వాటికి సంబంధించిన సమాచారం కోసం ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఇంకా సోదాలు కూడా చేసే అవకాశం కనబడుతుంది. రేపు హరిరామ్కి సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరిస్తే అక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ బయటపడతాయి, నగదు కావచ్చు లేదంటే డిపాజిట్లు కూడా పెద్ద ఎత్తున చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ బ్యాంకు ఈరోజు సెలవు కావడంతో రేపు ఆయన బ్యాంక్ లాకర్లని తెరిచే అవకాశం కనబడుతుంది. అక్కడ బంగారం నగలతో పాటు కీలక డాక్యుమెంట్లు కూడా ఉండే అవకాశం కనబడుతుంది. ఇక ఆయన బినామీల పేర్లపై ఎన్ని లాకర్లు ఉన్నాయి, అక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ సంబంధించి ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. గత సంవత్సరం నుంచి కూడా ఏసీబీ అధికారులు రైడ్ చేస్తే భారీ తిమింగలాలే బయటపడుతున్నాయి. అసలు 100 కోట్ల ఆస్తులు కళ్ళు చెదిరిపోయే విధంగా వాళ్ళ లైఫ్ స్టైలు, అదేవిధంగా లగ్జరీ కార్లు. ఇప్పుడు హరిరామ్ కూడా BMW కార్లు, ఒక ప్రభుత్వ ఉద్యోగి BMW కార్లో తిరుగుతూ ఉన్నాడు. ఇంకా అనేక కార్లు కూడా ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఇంట్లో నిన్న బంగారు ఆభరణాలు కూడా పెద్ద ఎత్తున సీజ్ చేసినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తం మరొకసారి ఈయన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరైన ఫిగర్ నిన్న రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో చెప్పలేదు. కాబట్టి ఇంకా ఆయన ఆస్తులు లెక్క కట్టాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన పూర్తి ఆస్తులు ఎన్ని కూడబెట్టాడు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చి అతను ఏ విధంగా లబ్ధి పొందాడనే దానిపై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఇక ఇతని బినామీల లిస్టు కూడా బయటపెట్టే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, అయితే ఈ కేసుకి సంబంధించి 14 రోజుల రిమాండ్లో హరిరామ్ గురించి ఎటువంటి విషయాలపై అధికారులు ఫోకస్ చేయబోతున్నారని అనుకోవచ్చు? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న ఆయన ఇంట్లో ఏదైతే ఆదిత్య దానికి సంబంధించిన విల్లాలో ఆయన ఉంటున్నాడు, అక్కడ సోదాలు చేసిన సమయంలోనే చాలా కీలకమైన డాక్యుమెంట్స్లు లభ్యమయ్యాయి. ఆయన తెలంగాణే కాకుండా ఏపీలో కూడా ఆస్తులు కొనుగోలు చేశాడు. కాబట్టి ఏపీలో ఎక్కడెక్కడ కొనుగోలు చేశాడు, ఇంకా ఆయన బినామీలు ఎవరు ఉన్నారు, ముఖ్యంగా కాళేశ్వరం ఈయన పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో కూడా సోదాలు చేశారు. అక్కడ కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లు ఇంకా ఈయన దగ్గర ఎందుకున్నాయి, వాటికి సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసిన బిల్లులకు సంబంధించిన కొన్ని ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే హరిరామ్ భార్య కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా కూడా గత ప్రభుత్వం హరిరామ్ని నియమించింది. అయితే ఆయన దాన్ని అడ్డుపెట్టుకొని అనేక ఆస్తులు అక్రమంగా సంపాదించాడని చెప్పేసి స్పష్టమైన ఆధారాలని సేకరించిన తర్వాతే నిన్న ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. మొత్తం 14 చోట్ల ఆయన ఇంటితో పాటు
మరొక 13 చోట్ల ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో అనేక డాక్యుమెంట్లు అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. అసలు బినామీ పేర్లపై ఉన్నాయి కాబట్టి అవి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఎలా డబ్బులు చెల్లించారు, ఎవరు కొనుగోలు చేశారు, బినామీలుగా వీళ్ళు ఎప్పటి నుండి వ్యవహరిస్తున్నారు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఏసీబీ అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ చేశారు కాబట్టి ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి ఆయన కస్టడీకి తీసుకొని వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది. కస్టడీలో విచారిస్తే మొత్తం అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఆస్తుల చిట్టా కూడా ఇంకా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. రేపు లాకర్లు ఓపెన్ చేస్తే ఆయన ఆస్తులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. అందులో 3 లాకర్లు ఆయన ఇంట్లో అంటే బ్యాంకులో గుర్తించారు. ఆ లాకర్లకు సంబంధించిన తాళాలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. రేపు బ్యాంకు ఓపెన్ అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులను తీసుకెళ్లి ఆ లాకర్లను ఓపెన్ చేస్తే అందులో బంగారం కావచ్చు, మరికొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే డబ్బులు గిట్ల ఏమైనా దాచిపెట్టారా అవన్నీ కూడా రేపు బయటపడే అవకాశం ఉంటుంది. నిన్న ఆయన ఇంట్లో బంగారు ఆభరణాలు కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన కౌంటు మాత్రం ఏసీబీ నిన్న చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు రేపు మరొక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా, మొత్తం విచారణ అయినాక మరొక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం హరిరామ్కి సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఆయన బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఈయన ఏ కాంట్రాక్టర్ నుంచి ఎంత లబ్ధి పొందాడు, ఎందుకంటే 2 నెలల నుంచి కూడా హరిరామ్కి సంబంధించిన గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ అంతా ఏసీబీ చేసే నిన్న ఏకకాలంలో ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు చేయడం జరిగింది. అర్ధరాత్రి 10 గంటల వరకు కూడా సోదాలు కొనసాగాయి. కాబట్టి ఈ సోదాల్లో పక్కా సమాచారంతోనే ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కాబట్టి బినామీలు ఎవరు అనేది కూడా ఇప్పటికే ఏసీబీ దగ్గర లిస్ట్ ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని మొత్తం ఎప్పుడు కొనుగోలు చేశారనేది చాలా కీలకంగా ఏసీబీ గుర్తించే పనిలో ఉంది. కాబట్టి రేపు మరిన్ని విషయాలు కూడా ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే హరిరామ్కి సంబంధించిన ఆస్తుల విలువ ప్రస్తుతానికి 100 కోట్ల పైనే ఉంటుందని చెప్పేసి ఏసీబీ అంచనా వేస్తుంది. ఇక మళ్ళీ విచారణలో బయటపడ్డ ఆస్తులు కూడా ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించే అవకాశం ఉంది.